కుబేరా సినిమాతో మిస్ అయింది కానీ కూలీ సినిమాతో మిస్ అయిద్దని నేనైతే అనుకోవట్లేదు. అదే మన కింగ్ నాగార్జున గారి కంబ్యాక్ అనమాట. అఫ్ కోర్స్ ఆయన కుబేరా సినిమాలో చేసిన క్యారెక్టర్ కథను ముందుకు తీసుకెళ్లే క్యారెక్టరే, ఇంపార్టెంట్ క్యారెక్టరే. కానీ ఆ దీపక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాగార్జున గారు ప్లే చేయటం వల్ల కుబేరా సినిమాకి హెల్ప్ అయింది కానీ నాగార్జున గారికి కెరియర్ పరంగా అంత పెద్ద హెల్ప్ అయిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాగార్జున గారి ఇమేజ్ ని క్యారీ చేసే క్యారెక్టర్ అయితే అస్సలు కాదు. అఫ్ కోర్స్ నాగార్జున గారు ప్రజెంట్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ ఆయనకి తగ్గ క్యారెక్టర్ అయితే అది కాదని నేనైతే సినిమా చూస్తున్నప్పుడు అయితే ఫీల్ అయ్యాను. కానీ ఈ కూలీ సినిమాలో ఆయన చేసేసిన సైమన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. కూలీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాగార్జున గారి కెరియర్ కి ఈ క్యారెక్టర్ మంచి బూస్ట్ ఇస్తుందని నాకు ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ చూసాకైతే అర్థమైంది. ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ ఇంకా అఫీషియల్ గా అయితే రిలీజ్ అవ్వలేదు కానీ దీంట్లో నాగార్జున గారి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అదే మనం ఇన్ని రోజులు మిస్ అయ్యామన్నమాట. మన తెలుగు డైరెక్టర్స్ చూపించలేనిది లోకేష్ కనకరాజ్ గారు అయితే ఖచ్చితంగా చూపించబోతున్నాడు. మీరు గతంలో చూసుకుంటే ఈ సైమన్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక లీక్డ్ వీడియో అయితే వచ్చిందనమాట. దాంట్లో వైట్ సూట్ అయితే వేసుకుని మన నాగార్జున గారు ఒక కత్తి అయితే పట్టుకుని నరికేస్తా ఉంటాడు. ఈ రేంజ్ మాస్లో అయితే ఈ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక్క అఫీషియల్ వీడియో కూడా వదలలేదనమాట. ఖచ్చితంగా ట్రైలర్ లోనే మనం అయితే సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతాం. ఇంకా సినిమా చూసిన తర్వాత మన కింగ్ నాగార్జున గారి మాస్ కంబ్యాక్ అయితే మనమైతే ఫిక్స్ అయిపోవచ్చు. డేట్ గుర్తుండగా August 2nd ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది. మొన్నే లేటెస్ట్ గా ఒక ప్రోమోని అయితే వీళ్ళైతే డిజైన్ చేశారండి. నిజంగా అసలు ఏమన్నా ఉందా అసలు ఆ ప్రోమో చూస్తడానికి గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఇలాంటి ఐడియాస్ మన తెలుగు వాళ్ళకి ఎందుకు రావా అనిపించింది నాకైతే. ఆ గ్రాండియర్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఆ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఈ కూలీ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు $700K అయితే క్రాస్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి 17 రోజులు అయితే ఉంది. అయితే అంతకుముందు తమిళనాడు హైయెస్ట్ ఎంత అంటే 2.7 మిలియన్ అనమాట కబాలీ సినిమాని. ఆ కబాలీ సినిమా అప్పట్లోనే అన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. అయితే ఈ 17 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి కూలీ సినిమా ఆ కబాలీ రికార్డ్ ని బ్రేక్ చేసిద్దా చేయదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. August 2nd రాబోయే ట్రైలర్ కట్ పేలిందా ఖచ్చితంగా కబాలీ రికార్డ్ అయితే కూలీ సినిమా కొట్టిద్దని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు లాంటి స్టార్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉన్నారు. అందులోని ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు, మ్యూజిక్ అనిరుద్ధ్ గారు అనమాట. కాబట్టి ఆ ట్రైలర్ పేలిందా ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదే లెవెల్లో పేలబోతున్నాయి. నేనైతే చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నా. రజనీకాంత్ గారికి ఆపోజిట్ గా విలన్ గా నాగార్జున గారు ఎలా ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఈ కూలీ సినిమాకి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్లు ఏమి ఉండవన్నమాట. ఇది ఓన్లీ సింగిల్ పార్టే. కథ స్టార్ట్ అయింది, కథ ఎండ్ అయిపోద్ది. ఇంకా ఎల్సీకి కూలీకి ఎటువంటి సంబంధం అయితే లేదు. మరి August 14 చూద్దాం మరి వీళ్ళు ఏ రేంజ్ ప్రబంధనాన్ని క్రియేట్ చేయబోతున్నారో. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.